పెట్టినా స్టవ్ బంద్ చేయమని చెప్పినా కదా, బంద్ చేయలేదా? స్టవ్ బంద్ చేయమని నాకెప్పుడు చెప్పినది? మాడు వాసన వస్తాను. అన్నం అంతా మాడిపోయింది. నేను పోగానే చెప్పినా కదా స్టవ్ బంద్ చేయమని. ఏమోనే, నువ్వు చెప్పింది నేను వినిపించుకోలేదు. ఆలోచిస్తే ఒకటే మొక్కయ్యా. భవాని, నేను బావాని కొట్టి తప్పు చేసిన. నువ్వేమన్నా కావాలని చేసినావా? అది కాదే, బావ మీద చేసి తప్పు చేసిందేమో అనిపిస్తాను. నేను కింద పడ్డా అన్న ఆవేశంలో కోపంతో ఓ దెబ్బేసినావు. నువ్వు కావాలని చేసింది కాదు కదా. కోపమో ఆవేశమో ఏమో కానీ నేను చేసిన పనికి జీవితంలో బావ నా ముఖం చూస్తానంటావా? కావాలని చేసిన దానికి అనుకోకుండా చేసిన దానికి తేడా లేదా? ఆనాడు గంత ఆవేశపడి లొల్లి పెట్టుకున్నది అన్ననేనాయి. దాంట్లో నువ్వు చేసింది ఏమున్నది? నేను చేసిన పనికి అక్కను ఎన్ని మాట్లాంటాడు, ఎంతో ఇబ్బంది పెడతాను. నేను అది ఎంత బాధపడతాను. ఒకసారి పోయిద్దామని. అద్దు, గొడవ 4 రోజులు కూడా అవుతలేదు. అన్నున్న కోపంలో నేను ఇంటి ముందర కూడా రానియాడు. ఓ 4 రోజులు ఆగిపోదండి. అది పోయిన కాడ నుంచి ఒక్కసారి అన్న ఫోన్ చేయకపోయా. ఎట్లున్నదో ఏమో. పోనీ నేను చేద్దామంటే బావ ఎక్కడ లిఫ్ట్ చేస్తారని భయం అవుతాను. ఒక్కసారి పోయేద్దామే, అక్కను చూసేద్దామే. అక్క మీదకే పానం కొట్టుకుంటాము. అద్దు, ఓ 4 రోజులు వెనక పోయేద్దాం కానీ ఇప్పుడు పోవడద్దు. అంతగానం పానం కొట్టుకుంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఫోన్ చేయి ఒకసారి.